రియల్ పేరెంట్స్ అంటే ఎవరంటే పిల్లలకి చదువు ఫస్ట్ కాదు, అది సెకండరీ, అది నెక్స్ట్ అనుకోవాలి. మరి ఫస్ట్ ప్రయారిటీ ఏమనుకోవాలి? పిల్లలకి మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్య రహస్యాలు బాగా నేర్పించటం, దీనితో పాటు మంచి గుణాలు, మంచి క్రమశిక్షణ నేర్పించటం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుని, తర్వాత చదువుకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వీళ్ళని రియల్ పేరెంట్స్ అనొచ్చు. ఇలా మనం పిల్లల్ని పెంచామనుకోండి, వాళ్ళు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, తక్కువ డబ్బు సంపాదించిన జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకగలుగుతారు. కేవలం చదివే ముఖ్యం అనుకుని మిగతా వాటిని నెగ్లెక్ట్ చేస్తే 100 జంటలు తీసుకుంటే 30-40 జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. పిల్లలు ఒత్తిడితో, టెన్షన్లతో రకరకాలుగా సూసైడ్లు చేసుకోవటం, వ్యసనాలకు బానిసైపోతున్నారు. కాబట్టి రియల్ పేరెంట్స్ అంటే చదువే ఫస్ట్ కాదు, చదువు నెక్స్ట్. ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ గుణాలు అతి ముఖ్యమని వాటి మీద చిన్నప్పటి నుంచి శ్రద్ధ పెడితే రియల్ పేరెంట్స్గా మీ బాధ్యతను నెరవేర్చినట్టు అవుతుంది.